అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, ప్రధాన రాష్ట్రంలో ప్రధాన అభ్యర్థులు చూస్తే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆ, వైఎస్ఆర్సీపీలో జగన్ గారు. వాళ్ళ మీద పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఆ, జగన్ గారికి అగెన్స్ట్ గా పోటీ చేసిన, ఎక్కువ సార్లు పోటీ చేసింది ఈయన సతీష్ రెడ్డి గారు. ఆయన 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన శాసనమండలి చైర్మన్ గా చేశారు. ఆయన తర్వాత ఆయన ఆయన హయాంలో ఆయన పులివెందులకు నీళ్లు తెచ్చారు, అభివృద్ధి కొంచెం చూపించారు. తర్వాత పార్టీ ఓడిపోయాక అతన్ని నానా విధాలుగా టార్చర్ పెట్టేసి ఒత్తిళ్లతో ఆయన వాళ్ళ పార్టీ సైలెంట్ అయిపోయారు, వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీలో సైలెంట్ గా ఉన్నట్టుగా ఉన్నారు. అది జగన్ గారికి అగెన్స్ట్ గా పోటీ చేసిన అభ్యర్థి. అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ చూసామంటే చంద్రబాబు నాయుడు గారికి 2-3 సార్లు అగెన్స్ట్ గా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చంద్రమౌళి గారు, ఆయన ఇప్పుడు మారిపోయేసి చంద్రబాబు పంచం చేరారు, టీడీపీలో జాయిన్ అయ్యారు. సో అక్కడ ఏమి వైరం లేదు. ఇక్కడ నెక్స్ట్ లోకేష్ గారికి చూసుకుంటే 2014లో లోకేష్ గారు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసిన అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఆయనకి ఇప్పుడు సీట్ లేదు. తర్వాత ఆయన పార్టీ మారి సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న చూసాము ఆయన ప్రెస్ మీట్ లో జగన్ గారి మీద కూడా అదే ధిక్కార స్వరం వినిపిస్తా ఉన్నారు. చూడండి, ఎలా దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో 2024లో లోకేష్ గారు గెలిస్తే అక్కడ అభ్యర్థి పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది, కాస్త చెప్పండి సార్. మీరు ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద సుదీర్ఘకాలం రాజకీయ పోరాటం చేసిన చంద్రమౌళి గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద సుబ్రహ్మణ్య రెడ్డి గారు అని చెప్పని ఒక ఆయన కూడా కంటెస్ట్ చేశారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న భరత్ అనే ఆయన్ని ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థిగా చిత్రీకరిస్తా ఉన్నారు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరు అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తారో, ఎవరిని స్థానభ్రంశం చేస్తారో, ఎవరు అభ్యర్థిత్వాలు రద్దు చేస్తారో ప్రస్తుతం వాళ్ళ పార్టీ క్యాడర్కే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఈ భరత్ గారినైనా కొనసాగించబోతున్నారా లేదా అనేది ఫైనల్ గా ప్రకటించే వరకు కొద్దిగా సంశయాత్మకంగానే ఉంటుంది. ఇక మీరు చెప్పినట్టుగానే పులివెందుల దగ్గరకు వచ్చేటప్పటికి కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ గమనించుకుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు కుప్పం నుంచి గెలవడం జరిగింది. గెలవడమే కాకుండా ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించలేదు. తన అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు వాళ్ళ మీద. అక్కడ తనకి రాజకీయంగా ప్రత్యర్థులుగా పోటీ చేశారు కదా అని చెప్పని వాళ్ళ మీద వ్యక్తిగతంగా వైరం పెంచుకొని వాళ్ళని అధికార వ్యవస్థ ద్వారా కేసులు పాలు చేసి జైలు పాలు చేసే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు ఏ హయాంలో కూడా చేయలే. అలాగే నారా లోకేష్ మీద 2014లో సారీ 2014లో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2019లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా మళ్ళీ తిరిగి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నారా లోకేష్ ఓడించడం జరిగింది. అయినా సరే నారా లోకేష్ తను సేవా కార్యక్రమాలకు పరిమితం అయ్యి ఎక్కడైతే తాను ఓడిపోయాడో అదే ప్రజలకు మళ్ళీ చేరువు కావడానికి నిరంతరాయం ప్రయత్నిస్తా ఉన్నారు తప్ప అక్కడ దాని వ్యక్తిగత వైరం స్థాయికి చేర్చాల. కానీ పులివెందుల్లో కొంత భిన్నమైన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా సతీష్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసిన సతీష్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున హత్య కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నం చేశారు, జైలు పాలు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సతీష్ రెడ్డి గారు పోటీ చేశారు. అంతిమంగా విజయం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినా కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే సతీష్ రెడ్డి గారిని బలవంతాన లొంగ తీసుకొని తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అంటే కేసీఆర్ గారు ఏ వైఖరితో అవలంబిస్తా ఉన్నారో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండకూడదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వైఖరి. అంటే తన నియోజకవర్గంలో తనతో వ్యతిరేకంగా పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్టీలో ఉండడానికి వీల్లేదు. తన పార్టీలోకి అంటే తన దగ్గరకు వచ్చి శరణొచ్చి తన ఆశ్రయం పొందాలి. లేదు అని అంటే వాళ్ళని ఏదించి అరమణ చేస్తారు. ఇవాళ దానికి ప్రతీకగా కనిపిస్తున్నది ఏంటి అంటే బీటెక్ రవి గారు. ఆయన ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నారు. రేపటి రోజున రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయబోయే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు. ఆల్రెడీ గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి గారితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వివేకానంద రెడ్డి గారిని ఓడించి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాబట్టి ఇంకొక అంశం ఏంటి అక్కడ, రీసెంట్ గా జరిగిన రాయలసీమ ప్రాంత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రావడం జరిగింది. అదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన రామ్ గోపాల్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం నుంచి పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీకి ఎన్నిక కావడం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్న 2024 ఎన్నికలు తన సొంత నియోజకవర్గంలో తనకంత స్మూత్ సెయిలింగ్ కాదు అన్న అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న విధానం ఏంటి అంటే, బీటెక్ రవి గారిని ఏ రకంగానైనా సరే వేధింపులకు గురి చేయాలి, ఎన్నికలకు ముందే ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఆయన మీద తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సహజంగానే నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సంవాదం పోలీసులతో జరిగిందనే ఒక్క సాగ్గా చూపించి నా బీటెక్ రవి గారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 10 నెలల తర్వాత ఆయన అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులో 2 వారాల పాటు జైల్లో ఉంచిన తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటనే స్పష్టమవుతుంది. ఇక్కడ 100కి 100 పాళ్ళు అదే సందర్భంలో నియోజకవర్గాల ఎంపిక పరంగా కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1978 నుంచి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్న నియోజకవర్గంలో, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు పోటీ కూడా అదే నియోజకవర్గం నుంచి చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో అక్కడ పూర్తి బీసీలు ఎస్సీలు డామినేషన్ ఉండే నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయులు అక్కడ కేవలం 2% మాత్రమే ఉన్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజల మద్దతుతోటి 7 సార్లు అక్కడే గెలుస్తున్నారు. రేపు 8వ సారి కూడా పోటీ చేయబోతున్నారు. నారా లోకేష్ ఇప్పుడు ఎంపిక చేసుకొని గత ఎన్నికల్లో తను ఓడిపోయిన నియోజకవర్గం వచ్చేటప్పటికి 1983, 85 2 సార్లు మాత్రమే డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు తప్ప 1985 తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ తెలుగుదేశం ఆ నియోజకవర్గంలో జెండా పాతలేకపోయింది. అంటే అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతిపక్ష కూటమి చేతులని ఆ నియోజకవర్గం ఉంటుంది. ఒక్క 1994లో అక్కడ తెలుగుదేశం తోటి అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అది సిపిఎం పార్టీ నుంచి గెలిచారు తప్ప తెలుగుదేశం అయితే 1985 తర్వాత మంగళగిరిలో మళ్ళీ నెగ్గల. అటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఒక సాహసంగానే నారా లోకేష్ 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన నియోజకవర్గంలోనే ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే మళ్ళీ తిరిగి వెతుక్కోవాలి అని చెప్పని, ఏ ప్రజలైతే తను ఓడించారో అదే ప్రజల మన్నన పొందాలి అని చెప్పని ఇవాళ మంగళగిరిలో మళ్ళీ ఆయన పోటీకి సిద్ధపడుతున్నారు. దానికి అనుగుణంగానే గత 4.5 సంవత్సరాల నుంచి ప్రజలకు చేరువవుతా పలు సేవా కార్యక్రమాలు తన సొంత డబ్బులతో చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈయనకు ప్రత్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2014, 2019 2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఆయన మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యం కన్నా రాజు మీద చూపించిన స్వామి భక్తి చివరికి ఎక్కడికి దారితీసింది అంటే, తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధాని నిర్మాణం వల్ల మొట్టమొదట ప్రయోజనం కలిగేది తన నియోజకవర్గ ప్రజలకు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం, రాజధాని నిర్మాణం కళ సాకారం అయితే అది చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి దక్కకుండా ఉండటం కోసం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడున్న రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఆళ్ల రామకృష్ణారెడ్డి వల్ల జరిగింది. అంటే ఒక రకంగా రాష్ట్రానికి ద్రోహం చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎందుకోసం? జగన్మోహన్ రెడ్డి గారి కళలో ఆనందం చూడటం కోసం, చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ రాకుండా ఉండటం కోసం. దానికోసం ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఉన్న తన సామాజిక వర్గీయులు అధికంగా ఉండే ఒక 3 గ్రామాల ప్రజల్ని ల్యాండ్ పూలింగ్ లో సహకరించనివ్వకుండా సీడ్ యాక్సెస్ రోడ్డు ఫార్మేషన్ కూడా అడ్డుకున్న తీరు చూస్తాం మనం. అంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేశారు, రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి. అంతటి స్వామి భక్తి ప్రదర్శించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి 2024 ఎన్నికల్లో టికెట్ లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయడం జరిగింది. వాస్తవంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటుగా జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచించింది ఏంటి అంటే, ఆయన ప్రదర్శించే అత్యుత్సాహ ప్రదర్శన, జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు కోసం ఆయన పడరాని పాటలు పడతా తెలుగుదేశం పార్టీ మీద, ఆనాటి ప్రభుత్వం మీద వరుసగా కేసుల పరంపరగా కోర్టుల్లో కొనసాగిస్తా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందుల పాలు చేయాలని చెప్పని చూసే నిత్య పోరాట ఎదురుగా తన ఆ పార్టీలో చిత్రీకరించుకున్నాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ అటువంటి వ్యక్తికి ఇవాళ ఆ పార్టీలో ఎటువంటి పరిస్థితి ఎదురైందని చూస్తే, తనకే తన అభ్యర్థిత్వం కూడా ఖరారు కాని పరిస్థితి చూస్తే ఇప్పుడు నిరాశ నిస్పృహతోటి ఇవాళ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం జరిగింది.
రాజీనామా చేసి ఊరుకోలా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని కీర్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని నిన్నేం చెప్తున్నాడు? వైసీపీ పార్టీకి సిద్ధాంతం ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబెట్టుకోవాలి, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తా అన్నారు, చివరికి దాన్ని 500 కోట్లు చేశారు, మళ్ళీ 300 కోట్లు చేశారు, చివరికి 120 కోట్లకు పరిమితం చేశారు. ఆ 120 కోట్లు కూడా విడుదల చేయలేదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను అక్కడ పనులు చేయించా, నేను అప్పులు పాలయ్యానని చెప్పని నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతా చెప్తున్నారు. 100కు 100 ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు నోటు కేసు ఫైల్ చేశారు, అసైన్మెంట్ భూములకు సంబంధించిన కేసులు ఫైల్ చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైల్ చేశారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కేసులు ఫైల్ చేశారు, సదావర్తి భూములకు వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేశారు. ఆయన చెయ్యని అంటే ఆయన వేయని కేసులు లేవు. అంతగా అత్యుత్సాహ ప్రదర్శన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా 100కు 100 జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనాల కోసమే పాటుపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ తనకి టికెట్ లేకపోయేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇస్తే నిలబెట్టుకోవడం చెప్పని మాట్లాడుతున్నారు. ఇది మంగళగిరి ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి, వాళ్ళ ఎమ్మెల్యేల వైఖరి ఏంటి అనేది ప్రజలు ఒక స్పష్టతతో కూడిన నిర్ణయానికి వచ్చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి కుప్పిగంతులు పిలిమొగ్గలు ఎన్నేసినా కూడా వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది వాస్తవం. చూద్దాం సార్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి నాయకులు అంటే పెద్ద నాయకులు ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రత్యర్థుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇక్కడ మాత్రం జగన్ గారు మాత్రం వేధిస్తున్నారు. అది అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బట్ ఓడిపోయిన తర్వాతనే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చూద్దామండి. అంటే ఇప్పుడు ముఖ్యంగా నా ప్రశ్న ఏంటంటే, ఒక బీసీ అభ్యర్థిని బలి చేయబోతున్నారు. లోకేష్ గారికి అగెనెస్ట్ గా పోటీ చేయించి ఒక బీసీ అభ్యర్థిని బలి చేయబోతున్నారు. అదే. సో ఇప్పటి వరకు చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ఫ్యూచర్ ఏంటో అనేసి నా బాధ. చూద్దాం సార్ ఏమవుతుందో. ధన్యవాదాలు సార్.